నీ పేరేంటి? పార్థసారథి. నీ వయసు ఎంత? 5. ఓ 5 years. నువ్వు ఏ క్లాస్ చదువుతున్నావు? యుకేజీ. నీకు సుమతి శతక పద్యాలు వచ్చా? చాలా వచ్చు. ఓ అవునా, అయితే ఒకటి చెప్తావా? ఎప్పటికెయ్యది ప్రస్తుత. ఎప్పటికెయ్యది ప్రస్తుత మప్పటికా మాటలాడి ఎన్యుల మనముల్ నొప్పింపక తానోవక తప్పించుక తిరుగువాడే ధన్యుడు సుమతి. భలే చెప్పావే. ఎప్పుడు తప్పులు వెదకెడు పద్యం చెప్తావా? ఎప్పుడు తప్పులు వెదకెడు నా పురుషుని గొల్వకూడదా నది ఎట్లన్నన్ సర్పంబు పడగ నీడను గప్ప వసించిన విధంబు గదరా సుమతి. మరి ఇప్పుడు ఈ పద్యం చెప్తావా? ఏది? మండలపతి సముఖంబున. మండలపతి సముఖంబున మెండైన ప్రధాని లేక మెలగుట ఎల్లన్ కొండంత మదపు టేనుగు తొండము లేకుండినట్లు తోచుట సుమతి. వావ్, ఎంత బాగా చెప్పావు. ఇప్పుడు ఈ పద్యం చెప్తావా? ఇది? పాలను గలసిన జలమును. పాలను గలసిన జలమును బాల విధంబుననే యుండు పరికింపగా బాల చెవి జలచుగావున బాలసుడగు వాణి పొందు వనదుర సుమతి. సూపర్ చెప్పావు. ఇప్పుడు ఈ పద్యం చెప్తావా? ఏది? కమలములు నీటన్ బాసిన. కమలములు నీటన్ బాసిన గమలాప్తుని రశ్మి సోకి కమలిన భంగిన్ దమ దమ నెలవులు దప్పినన్ దమమిత్రులు శత్రుల ఉట సత్యము సుమతి. వావ్, భలే చెప్పావు సారథి. మరి సుమతి శతక పద్యాలను రాసిన వారెవరో నీకు తెలుసా? బద్దెన. ఓ, బద్దెన భూపాలుడా? అవును. వావ్, ఎంత బాగా చెప్పావు సారథి. ఇప్పుడు నువ్వు వాడుకునే సమయం కదా, ఇంకో రోజు నేను నిన్ను మరికొన్ని పద్యములను అడుగుతాను. సరే అక్క. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. వీలైతే ఒక పద్యం నేర్చుకోండి. షేర్ చేయడం మర్చిపోరు.